కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్ లేదు, అన్ని తీరులా కూడా ఆగమైపోయింది నా తెలంగాణ. ఇప్పటికైనా మేల్కొని మనం ఖచ్చితంగా కూడా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం, ఇక్కడ ఏం కనబడుతున్నాయి, ఎల్పిజి గ్యాస్లు కనబడుతున్నాయి. అంటే ప్రతి ఇంట్లో కూడా వంట వండుకోవడానికి ఎల్పిజి గ్యాస్లు కానీ ఏదైనా గ్యాస్కు సంబంధించి వినియోగదారులకు సంబంధించి ఇక్కడ కనబడుతున్నారు. ఇది వాస్తవమే. ఎందుకు వాస్తవం అంటే యుద్ధం కారణంగా పూర్తి స్థాయిలో మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. దీన్ని ముందే ఊహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం నమ్మబలుకుతున్నా, అడిగిన వెంటనే సరఫరా చేస్తున్నామని కంపెనీలు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో వాణిజ్య గృహ సిలిండర్ల సంక్షోభం సుస్పష్టం. గురువారం నాడు మహబూబాద్ జిల్లా తుర్రూరులోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో బారులు తీరిన వినియోగదారులు. గ్యాస్ బ్లాక్ దందా, అడిగినంత ఇస్తేనే సిలిండర్ సరఫరా, రెచ్చిపోతున్న ఏజెన్సీలు, మధ్యవర్తులు, బారులు తీరుతున్న వినియోగదారులు, దేశమంతా వాణిజ్య సిలిండర్ల కొరత అంటూ కూడా చాలా స్పష్టంగా కూడా ఇక్కడ మీకు కనబడుతున్నది. ఒకసారి చూడండి, గ్యాస్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలి, గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90% హోటళ్లు, రెస్టారెంట్లు 48 గంటలలో మూతపడే ప్రమాదం. హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్కు భోజనం దొరకని పరిస్థితి. గ్యాస్ లభ్యతపై జిల్లా స్థాయి పంపిణీ వివరాలతో కూడిన పబ్లిక్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలి. సిలిండర్ల ధర పెంచకుండా నియంత్రించాలి. ఎల్పిజి కొరతపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ అంటూ కూడా చూడొచ్చు. అక్కడ కొరత లేదు, సామాన్యులకు సమస్య రానివ్వం, ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ తగినన్ని నిల్వలు ఉన్నాయి. లోక్సభలో కేంద్ర మంత్రి హర్దీప్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ విషయం మీరు మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోరి, అమెరికా కానీ, ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించి కానీ, ఇరాక్ కానీ ఎక్కడెక్కడైతే యుద్ధం జరుగుతున్నదో ఆ 3 అమెరికా, ఇజ్రాయెల్, ఇరాక్కు సంబంధించి ఈ పూర్తి స్థాయిలో యుద్ధం కారణంగా కూడా గ్యాస్తో పాటు ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎల్పిజి గ్యాస్లతో పాటు సిలిండర్లతో పాటుగా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటే ఇటు ఎలక్ట్రానిక్ సంబంధించిన కరెంటు పొయ్యిలకు కూడా మస్తు గిరాకీ అయిపోయింది. మీరందరూ కూడా చూడాల్సి ఇండక్షన్ స్టవ్లకు సంబంధించి పబ్లిక్ మొత్తం కూడా దీనివైపు ఏంటంటే డైవర్షన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంటు పొయ్యిలకు మస్తు గిరాకీ ఉన్నది. ఎల్పిజి కొరతతో ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు చూపుతూ గడిచిన 5-6 రోజులలో 30% పెరిగిన కొనుగోలు ఈ కామర్స్ సైట్లలో నో స్టాక్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు అన్నట్టు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే ఈ వీటికి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇది మొత్తం నో స్టాకే కనబడుతుంది. ఆఖరికి రైస్ కుక్కర్లు ఉంటాయి కదా, అవి కూడా నో స్టాక్ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ కొరతతో రాష్ట్రంలో కరెంటు పొయ్యిలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమ ఆసియా నుంచి పెట్రోల్, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో దేశమంతా ఎల్పిజి సిలిండర్ల కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే పరిమితులు విధిస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా యథావిధిగా కొనసాగుతుందని కేంద్రం చెప్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి విభిన్నంగా కనబడుతున్నాయి. రిఫిల్ బుకింగ్ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిలిండర్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ ఎక్కడికెక్కడ బ్లాక్ చేస్తుండడంతో ప్రజలు అలర్ట్ అయ్యారు. ఓవైపు రిఫిల్ బుకింగ్లు చేస్తూనే ముందు జాగ్రత్తగా ఇండక్షన్ స్టవ్లు అంటే ఎలక్ట్రిక్ స్టవ్లను కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవి కూడా ఆన్లైన్లో దొరకని పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా వరకు కూడా నేను కూడా సెర్చ్ చేసే ప్రయత్నం చేసిన, ఎందుకంటే ఈ వార్త చూసిన తర్వాత నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అంటే 100కు 100% ఉన్నది. ఎందుకంటే ఇవి కూడా ఈ ఇండక్షన్ స్టవ్లకు సంబంధించి కూడా ఇవి కూడా దొరకని పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనికి కారణం ఏంటి అనేది కూడా ఎక్కడికెక్కడ ఒక బ్లాక్ మార్కెట్ ఏర్పడి ఎక్కడికెక్కడ దాన్ని బ్లాక్ చేస్తుందా, లేకపోతే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సప్లైకి తగ్గ డిమాండ్ ఉండాలంటే రేట్లు కూడా వీళ్ళు పెంచేస్తున్నారా ఏంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఓ పక్కన మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న పరిస్థితులలో దీన్ని బ్లాక్ చేసి అమాంతం రేట్లు పెంచేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాలి. సామాన్యంగా అయితే 1800 నుంచి 2000 ఉంటుంది. ఇప్పుడు మరి 5000, 10,000 కూడా చూపెట్టే అవకాశాలు ఉంది అంటూ కూడా చెప్తున్నారు నిపుణులు. అయితే మరి ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ కేటీఆర్కు సంబంధించి ఈ గ్యాస్కి, ఎల్పిజికి సంబంధించి కొరత మీద కేంద్ర మంత్రికి లేఖ రాసినప్పటికీ రియాలిటీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కానీ రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు అయితే గిట్లున్నాయి బై. మరి దీని ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు, కాళేశ్వరం కమిషన్. ఒకసారి మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఇది తెలంగాణలో ఉన్న మేధావుల, ప్రజా సంఘాల, లేదా కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న వాళ్ళ, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విష ప్రచారం చేస్తున్నదా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా కుండ బద్దలు కొట్టే అంశం. మళ్ళీ చూడండి,
కాళేశ్వరం కమిషన్ చెల్లది, లోపభూయిష్టంగా విచారణ జరిపిన కమిషన్. అన్ని ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగాయి. కేసీఆర్ను అపర భగీరథుడిగా రాష్ట్రం కీర్తించింది. ఆయనపై నిందలు వేయాలని ప్రభుత్వం కుట్రలు. అందుకే కమిషన్ నివేదిక ముందు బహిర్గతం. సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు. కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు